నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ మనం వెయిట్ లాస్ గురించి చాలా వీడియోస్ చేసినాము సో ఈ వీడియోలో ఒక మంచి మీ దగ్గర ఉన్న మీ క్లినిక్ వచ్చిన పేషెంట్స్ ఎంతవరకు మ్యాక్సిమం వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది జరిగింది ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఎలాంటి డైట్ కానీ న్యూట్రిషన్ కానీ వాళ్ళకి మీరు సజెస్ట్ చేసినారు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక పేషెంట్ ఉండే మా క్లినిక్ విజిట్ చేశారనమాట ఆ పేషెంట్ ఏమో చాలా పెద్ద ఎంఎన్సీలో చాలా మంచి పొజిషన్లో పనిచేస్తుండే అనమాట బట్ ఈ వాజ్ 28-29 year old సో ఐఐఎం నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశారు అండ్ హౌ మచ్ వాజ్ హిస్ వెయిట్ మీరు గెస్ చేయండి మన క్లినిక్ వచ్చినప్పుడు మీరు అట్లా అడిగినారంటే మైట్ బి 100 kgs ఎబో అనుకుంటున్నాను నేనైతే ఆ పేషెంట్ వెయిట్ 174 kgs ఉండే నా క్లినిక్ వచ్చినప్పుడు అండ్ ఎప్పటి నుంచి ఇంత వెయిట్ గెయిన్ చేస్తున్నారు అని అడిగాను నేను సో కాలేజ్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి లవ్ ఫెయిలియర్ అయిందనమాట అది కూడా ఎలా అయిందంటే ఎవరైతే ఒక అమ్మాయిని హీ లవ్డ్ ఇంట్లో పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది వీళ్ళిద్దరిది పేరెంట్స్ ఒప్పుకున్నాక పెళ్లి కూడా ఫిక్స్ అయింది అండ్ మ్యారేజ్కి జస్ట్ 2-3 months బిఫోరే ఆ అమ్మాయికి ఇంకో వాళ్ళతోటి రిలేషన్షిప్లో వచ్చేసింది అనమాట సో ఆ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసింది ఇంకా నాకు నీతో ఇంట్రెస్ట్ లేదు నేను ఇక్కడే మన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసి లెట్స్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అని చెప్పేసింది సో ఈ అబ్బాయికి చాలా ట్రిగర్ అయిందనమాట స్ట్రెస్ అండ్ చాలా డిప్రెషన్లో హీ వెంట అవే ఇంటూ డిప్రెషన్ హీ వాజ్ ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ రావడం స్టార్ట్ అయినాయి ఎలా నాకు చీట్ చేసింది అనేసి సో అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈయనకు థైరాయిడ్ వచ్చేసింది ఆ స్ట్రెస్లో థైరాయిడ్ వచ్చేసింది పేషెంట్కి ఓకే అండ్ ఎక్కువ తినడం అలవాటు అయిపోయింది ఓకే ఎమోషనల్ ఈటింగ్ బింజ్ ఈటింగ్ అంటారు ఎమోషనల్ ఈటింగ్ స్ట్రెస్ ఈటింగ్ ఇది అలవాటు అయిపోయి డయాబెటీస్ అయిపోయింది థైరాయిడ్ అయిపోయింది ప్లస్ చాలా ర్యాపిడ్గా వెయిట్ కూడా గెయిన్ చేశాడనమాట సో అట్లనే 140 150 160 మన క్లినిక్ వచ్చినప్పుడు 174 kgs ఉండే అప్పుడు మనం హోమియోపతి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ దాంతోపాటు కొన్ని హోమ్ రెమెడీస్ అండ్ ఇప్పుడు ఆ కండిషన్ ఎలా ఉండే అంటే ఫిజికల్ యాక్టివిటీ డైలీ 45 minutes చేయండి అన్నట్టు కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆయనకు బయటికి వెళ్ళి లోపల రానికే 2-3 నిమిషాలు పడ్డది జస్ట్ ఒక 15 steps తీసుకోవడానికే 2-3 నిమిషాలు పడ్డది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉండే అండ్ మంచి పొజిషన్లో ఉండే హీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ బట్ ఇట్లా డిప్రెషన్ వల్ల అండ్ ఈటింగ్ రిలేషన్షిప్ బ్రేకప్ అవడం వల్ల ఎందుకు అంత మనిషి ఎందుకు అట్లా ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాడంటే సో అతనైతే మీరు అన్నట్టు ఇట్స్ లైక్ రిలేషన్షిప్ బ్రేకప్ కాబట్టి సో బింజ్ ఈటింగ్ ఎమోషనల్ ఈటింగ్ వల్ల సో అందరికీ అట్లా అవ్వదు కదా సార్ అవును అందరికి అట్లా అవ్వదు బట్ ఇప్పుడు బై ఛాన్స్ స్ట్రెస్ వల్ల థైరాయిడ్ రావడం కానీ ఒబెసిటీ రావడం కానీ డెఫినెట్లీ ఐదర్ మన మెటబాలిజం స్లో అయిపోతుంది లేదంటే మనం ఎంత తీసుకోవాలి దానికన్నా ఎక్కువ మాత్రాల ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల లేదంటే వేరే ప్యాథలాజికల్ కాజ్ వల్ల ఒక్కొక్కసారి వేరే వేరే మెడిసిన్స్ దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది బట్ ఈ కేసులో చాలా తినడం కూడా ఉండే థైరాయిడ్ కూడా ఉండే సో మనం ఫస్ట్ డయట్ని కంట్రోల్ తీసుకొచ్చినాం ఆ పేషెంట్ది డయట్లో కంట్రోల్ తీసుకురావడంతో దాంతోపాటు ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వలేదు ఎందుకంటే థైరాయిడ్ కూడా వచ్చేసింది కదా అప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోయినాయి అండ్ చాలా డిప్రెసివ్ స్టేట్లో ఉండే పేషెంట్ సో 3-4 months అయ్యాక హీ స్టార్టెడ్ లూజింగ్ అనమాట మళ్ళీ 1.5 year పడ్డది కానీ పేషెంట్ వెయిట్ 1.5 yearలో ఇట్ కేమ్ డౌన్ టు 84 ఫ్రమ్ 174 కేమ్ డౌన్ టు 84 అండ్ మీరంటారు 90 kgs తగ్గింది అలా తగ్గింది బట్ తగ్గింది దాంతోపాటు షుగర్ కూడా తగ్గిపోయింది థైరాయిడ్ కూడా తగ్గిపోయింది నౌ ఈస్ లీడింగ్ అ నార్మల్ లైఫ్ ఎలా అంటారు ఓన్లీ మెడికేషన్స్ ద్వారానా లేకపోతే ఏంది హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చాను పేషెంట్కి అండ్ రెగ్యులర్ వాళ్ళతో కౌన్సిల్ చేయాలి మనం చెప్పేటట్టు పేషెంట్ క్లినిక్కి కూడా రావాలి చాలా మంది రెగ్యులర్ విజిట్స్ మెయింటైన్ చెయ్యరు రెగ్యులర్ ఫాలోఅప్స్ చెయ్యరు రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకుంటే కూడా రెగ్యులర్ మెడిసిన్ వేసుకోరు అండ్ దీస్ ఆర్ లిటిల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనకు రిజల్ట్ సరిగా కనిపించదంటే పేషెంట్ సైడ్ నుంచి సరిగా కోఆపరేషన్ లేకపోతే ఓకే సో ఓన్లీ మెడికేషన్స్ ద్వారా వెయిట్ లాస్ అవ్వడం అంటే ఇట్స్ టూ డిఫికల్ట్ అండ్ అతను అంటే ఇట్స్ ఇన్ మై ఒపీనియన్ అతను ఇంకేమైనా చేసినారా లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్సర్సైజ్ యోగా మీరేం సజెస్ట్ చేసినారా పేషెంట్కి
ఫస్ట్ ఆ పేషెంట్కి అయితే ఫిజికల్ యాక్టివిటీ చేసే కండిషన్లో లేకుండే, బట్ ఆ పేషెంట్కి మనం డయట్లో చేంజెస్ తీసుకొచ్చాము. ఏమేమి చేంజెస్ తీసుకొచ్చాము? ఫస్ట్ థింగ్, మనము అతని డయట్ చాలా హెవీ ఉండే అనమాట. అంటే 2 ప్లేట్లు పన్నీర్ బటర్ మసాలా నార్త్ ఇండియన్ కర్రీస్ అండ్ 7-8 రొట్టెలు ఒకటేసారి, అవి నాన్లు ఉంటాయి కదా, అంత తింటుండే అనమాట. సో దాన్ని కట్ చేసి ఫస్ట్ జొన్న రొట్టెలకి షిఫ్ట్ చేసామన్నమాట. అండ్ జొన్న రొట్టెలతో పాటు హాఫ్ కుక్డ్ వెజిటేబుల్స్ అది స్టార్ట్ చేసాము. అండ్ సాల్ట్ని కట్ చేసాము. మోర్ ఓవర్ స్లీప్ సరిగా తీసుకోమని అడ్వైస్ ఇచ్చాము. ఫస్ట్లో ఇవే చేంజెస్ చేసాము. అండ్ స్లోలీ అది అలవాటు అయ్యాక 1 మీల్ ఎవ్రీడే ఫ్రూట్ మీల్ స్టార్ట్ చేసామన్నమాట. 1 మీల్ ఫ్రూట్ మీల్ స్టార్ట్ చేసాము. దాంతోపాటు ఇది 3 months తర్వాత, అండ్ దాని తర్వాత వెయిట్ లాస్ స్టార్ట్ అయింది. అండ్ హోమియోపతి మెడిసిన్ సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఇలా స్లోలీ పేషెంట్ లాస్ట్ లాట్ ఆఫ్ వెయిట్. అది కాకుండా ఇప్పుడు నేను ఒకటి హోమ్ రెమెడీ చెప్తాను. దాంతోపాటు ఒక జెనరిక్ హోమియోపతి మెడిసిన్ విచ్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. చాలా మంది ఏం చేస్తారంటే లెమన్ విత్ హనీ, నిమ్మకాయ హనీ 2 మిక్స్ చేసుకొని వాటర్లో కలుపుకొని తీసుకుంటారు, వెయిట్ లాస్ అవుతుంది అంటారు. దీంతో పాటు ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, గ్రాటియోలా మెడిసిన్ పేరు. గ్రాటియోలా 6C పొటెన్సీ, డైలీ 5 drops దాంట్లో కలుపుకోవాలి. అండ్ ఇది 2 times కన్జ్యూమ్ చేయాలి, మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి. దీంతో చాలామంది, అంటే ఎవరికైతే కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నారు, నాట్ వెరీ మచ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ ఉన్నారు, స్టార్టింగ్ 100 kgs వరకు వెయిట్ ఉన్న వాళ్ళు ఇది డైలీ వాడండి, మీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అండ్ చాలా వెయిట్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు నాకు కన్సల్ట్ కూడా అవ్వచ్చు. పర్మనెంట్ వెయిట్ లాస్ అవుతుంది మనకు, దాని తర్వాత ఇంకా లైఫ్లో వెయిట్ పెరగదు వాళ్ళకు. అటువంటి వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకేమన్నా రెమెడీస్ మాకు చెప్పండి సార్. ఇంకా రెమెడీస్ చెప్పాలంటే, మీరు టర్మరిక్ ఉంటుంది కదా, ఇది స్కిమ్డ్ మిల్క్ లో కలుపుకోండి. టర్మరిక్ స్కిమ్డ్ మిల్క్ లో కలుపుకొని దాన్ని గోల్డెన్ మిల్క్ అంటారు, అది కొద్దిగా బాయిల్ చేసుకొని అది కూడా మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అది కూడా వెయిట్ లాస్ లో చాలా ఉపయోగపడుతుంది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.